ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను పొందలేని ప్రేమని నీకు పంచుతా. నువ్వు ఇంకేమి ఆలోచించకుండా ఎళ్ళు పండుకో. నేను ఇక్కడే పడుకుంటాను. అమ్మని అడగాల ఇసుమంత ప్రేమ కోసం, కమ్మగా పొగడాల మనసంత మమత కోసం. నది ఆగుతుందా ప్రళయానికి, తల వంచుతుందా విధిరాతకి. అక్క ఉంటే చాలు అమ్మ గురుతే రాదు, దిక్కులేక నేడు తల్లడిల్లి చూడు. కరుణించరావా ఓసారిలా, దయ చూపలేవా ఓ దేవత. దీపక్, వీళ్ళందరినీ చూస్తుంటే రూప ప్లేస్లో రుక్మిణిని కూర్చోబెట్టేలా ఉన్నారు. మీ మామయ్య అత్తయ్య కలిసిపోయి మనం కొంటున్న కలల మీద కళ్ళాపి జల్లేలా ఉన్నారు. వీళ్ళని తీసిగా వదిలిపెట్టకూడదు. రేపే ఏదో ఒకటి చేయాలి. అమ్మా హారతి తీసుకుంది గండ్రా. ఏయ్ ఆగు. ఏం నువ్వు చేస్తున్న పని? రూపకి పెద్ద కర్మ జరగకుండానే ఇలా పూజలు చేయడం అరిష్టం నీకు తెలీదా? అవునమ్మా, ఇలా పూజ చేయడం మంచిది కాదు. అసలు నువ్వు ఈ ఇంటికి మేలు కోరొచ్చావా లేదంటే కీడు తలపెట్టడానికి వచ్చావా? ఏమైంది? చూడు తమ్ముడు, రూపకి ఇంకా బెత్తకర్మ కాలేదు, అప్పుడే పూజలు మొదలు పెట్టేసింది. ఎంత అరిష్టం! నాయనా నువ్వు కూడా హారతి తీసుకో. వాళ్ళు చెప్తుంది నిజమే కదమ్మా. తెలుసో తెలియకో పూజ చేశాం. ఇంకెప్పుడు ఇలాంటిది చేయొద్దమ్మా. అది మనకే కాదు, నా బిడ్డ రూప ఆత్మకు కూడా మంచిది కాదు. అయ్యో నాయనా, అసలు అక్క చచ్చిపోతేనే కదా అక్క ఆత్మ శాంతించడానికి. నేను చెప్పాను కదా దీపక్, రూప చనిపోలేదు, ఇదే రూప అని. ఏమంటున్నావు రుక్మిణి? మా రూప చనిపోకపోవడం ఏంటి? అవును చిన్నమ్మా, అక్క చచ్చిపోలేదు. మీ ముందే ఉండాది, మీ పక్కనే ఉండాది, మీ చుట్టూనే తిరుగుతా ఉండాది. చూసావమ్మా, తను రూప కాదు. అక్క చచ్చిపోయింది అంటే నీ మనసు నమ్మిందా నాయనా? ఇంకా నీ కండ్ల ముందే తిరుగుతా ఉన్నట్లా? నా బిడ్డ చనిపోయింది అంటే నమ్మబుద్ధి కావట్లేదు. అలా అని నమ్మకుండా ఉండలేను. ఎందుకంటే
నా కళ్ళ ముందు నీళ్లలో మునిగిపోయిన రూప మళ్ళీ తిరిగి రాలేదు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక దోవ మూసేసిన దేవుడు ఇంకో దోవ చూపిస్తాడని ఇంటా ఉంటాం కదా నాయనా. అట్లనే అక్కని దూరం చేసిన దేవుడు నన్ను దగ్గర చేసినాడని నువ్వెందుకు అనుకోవట్లే నాయనా? నేను కూడా నీ బిడ్డనే కదా నాయనా. ఏం చిన్నాయనా, నాలో మీకు బిడ్డ కనిపిస్తా ఉండలేదా? ఏం చిన్నమ్మా, నన్ను చూస్తా ఉంటే మా అక్కని చూసినట్టే అనిపిస్తా ఉండలేదా? ఏంది రైస్ పీస్? నీకు కూడా నాలో మా అక్క కనిపిస్తా ఉండలేదా? ఏమన్నావు? ఏమన్నావు? రైస్ పీసా? చూసావా తమ్ముడు, రాజుని రైస్ పీస్ అని ఎవ్వరూ అనరు, ఒక్క రూప తప్ప. వచ్చి ఒక్కరోజు కాకుండానే అందరితో ఇంత క్లోజ్గా ఉండడం ఎలా సాధ్యం అవుతుంది తమ్ముడు? అందరినీ వరసలు పెట్టి పలకరిస్తుంది, అందరితో కలివిడిగా ఉంటుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉన్నట్టు ఎవరు ఏమీ అడగకుండానే అన్నీ చేసేస్తోంది. అన్నిటికీ మించి రాజుని రైస్ పీసు అని కూడా పిలుస్తోంది. దీన్ని బట్టే అర్థమవుతోంది తమ్ముడు, ఈ అమ్మాయి రుక్మిణి కాదు, రుక్మిణి వేషంలో వచ్చిన వేరే అమ్మాయి ఎవరైనా అయ్యుండొచ్చు, లేదా అందరూ అనుకున్నట్టు రూపైనా అయ్యుండొచ్చు.